అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. హలో హాయ్ గైస్, వెల్కమ్ టు సుమన్ టీవీ యూఎస్ఏ. ఈరోజు అయితే మనము యూఎస్ఏలో పెద్ద మూవీ ప్రీవియస్ కవర్ చేయడానికి అయితే వచ్చేసాము. సో మనం క్విక్గా మూవీ కంప్లీట్ చేసుకొని లెట్స్ టేక్ ది రివ్యూస్ ఆఫ్ ది ఆడియన్స్, అంటే వాళ్ళకి ఎలా నచ్చింది మూవీ అనేది మనము వ్యూవర్స్తో కనెక్ట్ అయ్యి తెలుసుకుందాము. లెట్స్ గో. మూవీ నచ్చిందా? అబౌవ్ అంటే యావరేజ్ ఉంది. అబోవ్ యావరేజ్. Yeah, ఎనీ క్యారెక్టర్ మీకు బాగా నచ్చిందా? రామ్ చరణ్ క్యారెక్టర్ బాగానే ఉంది. రామ్ చరణ్ క్యారెక్టర్ నైస్. అండ్ మిగతా పర్ఫార్మెన్సెస్ ఎలా ఉంది? అంటే జాన్వీ కపూర్ ప్రిటీ మచ్ ఫ్లవర్ పార్ట్ రోల్, ఎక్కువ రోల్ లేదు. సో జస్ట్ రామ్ చరణ్ అంతే, వన్ మ్యాన్ షో. మూవీ ఎలా అనిపించింది మీకు? మూవీ బాగుంది బ్రో, పర్లేదు. అంటే లైక్ కొంచెం ప్రిడిక్టబుల్ స్టోరీ లైన్, బట్ ఇలాంటి స్టోరీస్ అంటే మోటివేషన్ బేస్డ్ అలా మనకు చాలా రోజులు అయింది వచ్చి, అంటే చాలా రోజులు అవ్వలేదు. రామ్ చరణ్ అయితే ప్రాణం ఇచ్చేసాడు. రామ్ చరణ్ ట్రూలీ టుక్ ఆఫ్ ద మూవీ, లైక్ క్యారీడ్ లైక్ టిల్ ద ఎండ్. ఎనీ సీన్ మీకు సూపర్ అనిపించిన సీన్ వైజ్ అంటే కుస్తీ లైక్ డిజైన్ బాగా చేశారు. మన సౌత్లో అయితే అట్లాంటి కుస్తీ డిజైనింగ్ చూడడం, ఆ సార్పట్టు వీర పరంపర ఆ సినిమాలో కొంచెం ఉంది, బట్ ఈ సినిమాలో డిజైన్ బాగా చేశాడు. డైరెక్షన్ వైజ్, స్క్రీన్ ప్లే వైజ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ లైక్ హియర్ అండ్ దేర్ ఎర్రర్స్, లైక్ ప్రిడిక్టబుల్ స్టోరీ లైన్ చేస్తారు. అదొక్కటే లైక్, ఎందుకంటే 3 minutes ట్రైలర్ చూస్తే ఈ సినిమా చూడనక్కర్లేదు అన్నట్లు చేస్తారు కొంచెం. బట్ ఓవరాల్ ఇట్స్ గుడ్. ఎలా అనిపించింది మీకు? సూపర్ బ్రో, మూవీ బాగుంది. ఓకే, బాడీ మాత్రం క్రేజీ ఉన్నది. రామ్ చరణ్ బాడీ క్రేజీ. ఎనీ స్పెషల్ ఎలిమెంట్ దట్ యు లైక్ ఆఫ్ ఇట్? రెస్లింగ్ చేసేటప్పుడు, కుస్తీ చేసేటప్పుడు ట్రాన్సిషన్ ఉండే, క్రికెట్కి రెస్లింగ్కి చాలా బాగుండేది. ఓకే, అందులో నాకు కొన్ని మంచి మంచి సీన్లు బాగా నచ్చాయి బ్రో. అంటే ఎనీ ఒకటే డైలాగ్ బ్రో, దిస్ వన్. ఇన్స్టాగ్రామ్లో అన్ని స్పాయిలర్స్ ఆల్రెడీ చూసిన, మార్నింగే చూసిండే. ఒక సీన్ ఉండే అనమాట, అంటే నేను ఇన్స్టాగ్రామ్లో చూసిన సీన్, ఒక ట్రాన్సిషన్ షాట్ ఉంటుంది. ఆ షాట్ కోసం నేను లాస్ట్ వరకు చూస్తున్నా, రాలేదు. అయ్యో. అంటే గద పట్టుకొని ఒక షాట్ ఉంటుంది, హనుమాన్ నుంచి ఒక ట్రాన్సిషన్ ఉంటుంది అనమాట. ఓకే, మేము రామ్ చరణ్ని ఇంకా వాళ్ళ ఎంటైర్ టీమ్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ షాట్ ఏదో ప్లే చేయండి. అంటే ఓవర్సీస్లో షాట్ లేదా, లేకపోతే మళ్ళీ ఒక 2 days తర్వాత మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ పెడతారా తెలియదు కానీ. ఇలాంటి ఏం చేయొద్దని బుచ్చిబాబు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము, తొందరగా సీన్ ఏదో రిలీజ్ చేయండి. సో అది గైస్, చూసారు కదా మా పెద్ద మూవీ రివ్యూ అయితే. సో సినిమా లుక్స్ ఫ్యాబులస్ అండ్ రామ్ చరణ్ అయితే ఫెంటాస్టిక్ వర్క్ చేశాడు. బుచ్చిబాబు అయితే ఈచ్ ఎమోషన్ని చాలా క్రిస్టల్ క్లియర్గా చూపించాడు. అండ్ ఓవరాల్గా నాకైతే మూవీ అయితే పిచ్చిగా నచ్చేసింది. ఇన్ కేస్ మీరు కనుక మీ దగ్గరలో నియర్ బై థియేటర్స్ ఉంటే గో వాచ్ పెది. సైనింగ్ ఆఫ్ సుమన్ టీవీ యూఎస్ఏ ఫ్రమ్ ఫీనిక్స్.